బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిండు అని ఒక్క మాట వస్తుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. మంచి బ్లాక్ బాస్టర్ హిట్. అలాగే సినిమాకి సంబంధించి చాలా అద్భుతమైన క్యారెక్టర్ చేసింది. అలాగే ఈ సినిమా ద్వారా ఇంకో 10 సినిమాలు ఖచ్చితంగా ఆఫర్లు అనేది ఖచ్చితంగా ఉంటాయి. అలాగే మామూలుగా ఏ సినిమా చూసుకున్నా, తన హిట్ సినిమాలు చూసుకున్నా కూడా ఫ్లాప్ ఏదో 1-2 అయినా కూడా ఈ సినిమాకి వస్తే తన యాక్టింగ్ కానీ, తన డైలాగ్ డెలివరీ కానీ అన్న నుంచి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయని ఫైట్స్ కూడా ఇందులో చూడొచ్చు. అసలు ఫైట్స్ కంపోజింగ్ అయితే వేరే లెవెల్, మాస్టర్ అయితే క్రేజీ. అలాగే ఇంకోటి కూడా చెప్పుకోవచ్చు భయ్య, డైరెక్షన్, మెయిన్ డైరెక్షన్ అసలు అద్భుతం అనుకోవచ్చు. ఒక మంచి స్టోరీ తోటి బ్లాక్ బాస్టర్ కొట్టిన సినిమా ఏదైనా ఉందంటే మాత్రం అలాంటి డౌట్ లేదు. అలాగే మెయిన్ చెప్పుకోవాలంటే ప్రొడక్షన్ వాల్యూస్, ఈ సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం వేరే లెవెల్లో చూసారు. బీజే ఉంది భయ్య, నిజంగా స్టార్టింగ్ నుంచి ఒక లెవెల్ అనుకుంటే ఇంటర్వెల్లో ఉంటుంది బీజేమో, అసలు వేరే లెవెల్లో వచ్చింది. చాలా బాగుంది. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి మళ్ళీ బ్లాక్ బాస్టర్ ఎట్టు మీద ఎట్టు కొడతాడు, అందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఎవరు భయ్య అదే చెప్పినా కదా, ఇప్పుడు ఇంతమందిగా చెప్పారు చాలా మందికి. ఇక్కడ ఒక 10 మెంబర్స్ 8 మెంబర్స్ ఏమో బ్యాచ్ తయారైంది. అంటే కావాలని ఒక పెద్ద హీరోలను మాత్రమే పైకి లేపాలి అన్న ఒక పెట్టుకొని, ఒక జాబ్నెస్ పెట్టుకొని వాళ్ళు డబ్బులు తీసుకొని చెప్తారా, డబ్బులు తీసుకోకుండా చెప్తారా, వేరే వాళ్ళు హీరోలు ఏమన్నా వాళ్ళకి సపోర్ట్ చేస్తారా నాకు తెలియదు. కానీ కావాలని సినిమా టికెట్ కూడా నిజంగా చెప్తున్నా భయ్య, మార్నింగ్ వచ్చిన టికెట్ కూడా దొరకలేదు భయ్య. ఐమాక్స్లో నాకు టికెట్ కూడా దొరకలేదు. నానా కష్టాలు పడి పిఆర్ వాళ్ళని వాళ్ళ నీళ్ళని అడుక్కొని మరీ సినిమా పోయినా. సినిమా చూసి బయటకు వచ్చాక నా ఒపీనియన్ కాదు, 10 మందిని చెప్పాను కదా, 8 మంది దాకా అడిగి వాళ్ళ ఒపీనియన్ తోటి నేను రివ్యూ చెప్తాను. నాకు బాగా అనిపించింది. బయట వాళ్ళు ఏమనుకుంటారు, జెన్యూన్ పర్సన్ అన్నారు. ఇక్కడ చాలా మంది చెప్పే వాళ్ళు ఉంటారు కదా రివ్యూయర్స్, వాళ్ళతో కాదు భయ్య, జెన్యూన్గా అడిగినా జెన్యూన్గా వాళ్ళ ఎమోషన్